నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రణాళిక ప్రకారం ఎలక్టోరల్ రోల్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీత్. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. వెంటనే రైతులను ఆదుకోవాలి. మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోన రఘుపతి. బహిరంగంగా రోడ్లపై చెత్త వేయటం ద్వారా గ్రామాలు స్వచ్ఛతను కోల్పోతున్నాయి. కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రణాళిక ప్రకారం ఎలక్టోరల్ రోల్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీత్ అన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్థానిక సంస్థల ఎన్నికల ముందస్తు చర్యలపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీక్షణ సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు. పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ మరియు లోక్ బాడీ ఎన్నికలకు సంబంధించి ముందస్తు చర్యలు ఎంతో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీత్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికలకు ముందు నిర్వహించాల్సిన కార్యక్రమాలు, ఎన్నికల ప్రక్రియపై సంబంధిత ఎన్నికల అధికారులకు వివరించారు. ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని, బ్యాలెట్ బాక్సుల ప్రస్తుత పరిస్థితిపై నివేదిక సమర్పించాలని ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సున్నితమైన, అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాలు, వాటి బందోబస్తు పట్ల దృష్టి సారించాలని ఆదేశించారు. ఎన్నికల సంబంధించి బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. చీరాల, వేటపాలెంకు సంబంధించి కోర్టు కేసులు పూర్తయ్యాయని, బాపట్లకు సంబంధించి తీర్పు వెలువడాల్సి ఉందని, ఎన్నికల నిర్వహణపై ఎంపీడీఓలకు శిక్షణ ఇవ్వాలని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, పంచాయతీ అధికారి కె ప్రభాకర్, బాపట్ల, చీరాల, రేపల్లి మున్సిపల్ కమిషనర్లు హాసిని, డానియల్ జోసెఫ్, సాంబశివరావు మరియు తదితరులు పాల్గొన్నారు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోన రఘుపతి మండిపడ్డారు. వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయానికి ప్రత్యామ్నాయ ప్రణాళిక లేదని, ఆర్థిక భరోసా మీద స్పష్టత లేదని, ప్రభుత్వం తక్షణమే రైతుకు ఆర్థిక సహాయం ప్రకటించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో విలువైన సభా సమయాన్ని వృధా చేస్తున్నారని, కానీ రైతాంగం వ్యవసాయం గురించి ఇప్పటి వరకు ఎటువంటి ప్రణాళిక లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థలో ప్రత్యామ్నాయం చూపించకుండా కేవలం నష్టపరిహారం ఇవ్వడంతో సరిపెడుతుందని దుయ్యబట్టారు. రైతును ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని, రైతు మీకు సంబంధించిన వాడు కాదా అని ప్రశ్నించారు. తక్షణ ఆర్థిక సహాయం చేయాలని, రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితి ఉందని, ప్రభుత్వం వెంటనే రైతులను, రైతు కూలీలను ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ వ్యవస్థను నిలబెట్టడానికి, ఉద్ధరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు ఉద్యోగిత వ్యవసాయ ఆధారిత రాష్ట్రాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుకు కనీసం ఒక పంట పండించేందుకు సహాయం చేయాల్సిందేనని, లేకపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న రైతుల పరిస్థితిని కూడా ప్రభుత్వం గుర్తించి చివరి అవకాశం ఉన్నంత వరకు నీటిని అందుబాటులో ఉంచాలని కోరారు. ఎమర్జెన్సీని గుర్తించి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, లేకుంటే రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎల్నినో ప్రభావ తీవ్రత హెచ్చరికలు భారత వాతావరణ శాఖ నుంచి ముందస్తుగానే సమాచారం ఉన్నా కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రపోయిందని ఎద్దేవా చేశారు. వ్యవసాయ శాఖ రైతులని అప్రమత్తం చేయడంలో విఫలం అవడమే కాదు, వారిని గందరగోళంలోకి నెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో గవిని కృష్ణమూర్తి, కోకి రాఘవరెడ్డి, వడ్డిముక్కల డేవిడ్, కాగిత సుధీర్ బాబు, మరుప్రోలి ఏడుకొండల రెడ్డి, ఇంకులూరు మాల్యాద్రి, పిన్నిపోయిన ప్రసాద్, చెరుకూరి కిరణ్, ఆడే చందు, ఆడే నాని, ఆట్ల ప్రసాద్ రెడ్డి, నర్రావుల వెంకట్రావు, పుట్ల సుబ్బారావు, గునివిని బుల్లిరెడ్డి, పీట బాబు, ఇసా గుడారు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. దీన్ని ఖరీఫ్లో 25లో 47,000 అయితే ఇప్పుడు 26లో 97,000. మరి ఒక పక్కన ఎందుకో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, మరి రెవెన్యూ అధికారులు కానీ కోఆర్డినేషన్ లేదు. పైన ఉన్నటువంటి అగ్రికల్చర్ శాఖ మంత్రి ఏదో ఊరికైనా ఆయన ఊకదంపుడు ఉపన్యాసం లేకపోతే దబాయించడం తప్పించి టెక్నికల్గా ఆ శాఖకు ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ అందరికన్నా రెండే ఇంపార్టెంట్ అయిన విషయాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఒకటి పరీక్షలు జరిగినటువంటి డిఎస్సి మీద జరుగుతున్నటువంటి చర్చ, రెండు వ్యవసాయం మీద జరుగుతుంది. ఎటు లోకేష్, ఇటు ఆయన అచ్చెన్నాయుడు గారి వారి ఆలోచన చూస్తే
ఎంతసేపటికి ఒక బుల్డోజ్ చేసుకెళ్దాం అనేటువంటి ఆలోచన తప్పించి బాధ్యత నుంచి పారిపోతూ ఉన్నారు. అలాగే నేను హోంశాఖ మంత్రి గారు కూడా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, రోడ్డు మీద నడి రోడ్డు మీద జనాలు పట్టుకున్నాక దాంట్లో క్రైమ్ రిపోర్ట్లో రాస్తారు కార్ డ్రైవర్ అంట, డ్రైవర్కి ఏదో పేరు లేనట్టుగా, కార్ డ్రైవర్ అక్కడ పక్కన పేరు లేదు, ఫలానా పేరు లేదు, అదేం పంచనామానో, అది ఎక్కడ విచిత్రం అంటే అది ఖాళీ ఉంచుకుంటే ఎవరు కావాలంటే వాళ్ళని ఎవడో ఒకటి బక్రా చేర్చుకోవాలి, ఎవడో ఒకటి దొరికినప్పుడు వాడి పేరు రాద్దాం అనుకున్నారు ఏంటో తెలియదు. దాంట్లో పంచనామాల్లో కనీసం డ్రైవర్ పేరు కూడా లేదు. మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇంత ఘోరంగా ఏమైంది చంద్రబాబు నాయుడు గారికి, ఈ రాష్ట్రానికి ఏమైంది ఇప్పుడు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది అర్థం కావట్లేదు. ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏదో లోకేష్ వచ్చాడు కొత్తగా వచ్చాడు ఇట్లా జరుగుతుందని అనుకోవడానికి లేదు, ఇంకా ఆయనే ఉన్నారు. ఆయన ఉండగా తప్పు మీద తప్పు జరుగుతూ పోతూ ఉంటే సమర్థించుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇంకా దీంట్లో టెక్నాలజీ యూజ్ చేస్తారంట, రాబోయే రోజులు ఏం టెక్నాలజీ యూజ్ చేస్తారు తెలియదు. ఎంతో కాలంగా జరుగుతూ ఉన్నాయి డిఎస్ ఎగ్జామ్స్, దాని మీద మేమే చేస్తామని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. చేస్తావు, నువ్వు ఎందుకు చేస్తావు, దాని ఉద్దేశాలు ఏంటో అందరికీ తెలుసు. కాబట్టి వాటిలోకి వెళ్ళకుండా వాళ్ళ ఉన్నటువంటి దాంట్లో టీచింగ్ స్టాఫ్ అవసరం ఉంది, షార్టేజ్ ఉంది. చేసిన దానికి మేము ఎప్పుడు కూడా దానికి ఇబ్బంది పెట్టట్లా, మీరు చేసిన వాటి అన్నిటి గురించి కూడా మాట్లాడట్లా. ఏదో డిఎస్సీలో జరిగింది మొత్తం అంతా అవకతవకలే, అందరూ అసమర్థులకు ఇచ్చారని మేము అన్నట్లుగా, వైసీపీ అన్నట్లుగా వాళ్ళందరినీ తెచ్చి ప్రదర్శనగా చూపించి వాళ్ళందరి చేత ఏదో మాట్లాడించి దాంట్లో సగం మంది వేరే వాళ్ళని వీళ్ళని పెట్టి ఎందుగా ఇవన్నీ మేమేం మాట్లాడుతున్నాం. ఒక 354 మందికి ఇది జరిగింది స్పోర్ట్స్ కోట, ఇదే దీంట్లో గురించి మాట్లాడుతున్నాం, మిగతా దాని గురించి మాట్లాడట్లేదే. మిగతా దానికి భుజాలు ఎందుకు తడుకోవటం, అన్నింటిలో జరిగినట్టుగా మేము మాట్లాడినట్టుగా నువ్వెందుకు అనుకోవటం. మేము జరిగింది 354 మందిలో అవకతవకలు జరిగాయి, డబ్బులు తీసుకొని జరిగాయి, తప్పుదోవని వచ్చారు, షార్ట్ కట్ మెథడ్లో వచ్చారు. వీళ్ళకి నీ జీవో ప్రకారం రాత పరీక్ష ఉంది, ఆ జీవోని మళ్ళీ ఎందుకు రద్దు చేసావు, మళ్ళీ కొత్త జీవోలు ఏమిటి విధానం. దీని మీద ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద తక్షణం దాని చర్యలు తీసుకోవాలని, సిబిఐ ఎంక్వైరీ చేయించాలని కోరుకుంటున్నాం. బాపట్ల పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద మున్సిపల్ వాటర్ పైప్ లీకేజ్ని సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ప్రతిసారి పైప్ లీక్ అవుతోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకుని బాపట్ల ప్రజలకు సురక్షితమైన మంచినీటిని కలుషితం లేని విధంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు చీరాల సూర్యనారాయణ రెడ్డి, డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి రాకముందు అనేక మాటలు చెప్తున్నటువంటి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలన్నింటినీ కూడా పక్కన ఇక్కడ గడియార స్తంభం సెంటర్లో నీళ్లు వదిలితే మున్సిపల్ వాటర్ సంబంధించి రోడ్డు మీద నీళ్ళ ఊటలాగా బావిలో ఊట ఏ రకంగా వస్తే ఆ రకంగా వచ్చే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీని మీద గత ప్రభుత్వము అలా చేసింది, ఇలా చేసిందని అవతవకలు చేసిందని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాల పైన అవుతుంది. అరకొరక పనులతోటి తూతూ మంత్రంగా పనులు చేయటం వల్ల 2 సంవత్సరాలు దాటినా కానీ అనేక సార్లు అరకొరక పనులు చేసి బిల్లులు చేసుకుంటున్నారే తప్ప శాశ్వత పరిష్కారం ఈ బాపట్ల పట్టణానికి ప్రజలకి శాశ్వత పరిష్కారం ఇవ్వడం ఘోరంగా విఫలమయ్యారని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అడుగుతూ ఉన్నాం. ఇక్కడ గడియార స్తంభం సెంటరే కాదు, ప్రతి 100 మీటర్లకి, ప్రతి 200 మీటర్లకి మెయిన్ రోడ్లో, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి పట్టణాల నగరాల్లో కూడా అదే పరిస్థితి. ముఖ్యంగా ఈ తుఫాన్ నగర్ కానీ, మన పేడిసినపేట కానీ, శారదా కాలనీ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ రకమైనటువంటి వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థని మెరుగుపరచాలని, సక్రంగా ఎటువంటి అవతావకలు లేకుండా దీని పరిష్కారం దోమల బారి నుండి, మురికాలం నుండి బాపట్ల ప్రజానీకాన్ని కాపాడాలని చెప్పి అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
అగ్ని ప్రమాద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బండ్రెడ్డి గోపి అన్నారు. బాపట్ల మండలం కంకటపాలెం గ్రామ శివారులో కాలువ కట్టపై నివసిస్తోన్న శ్రీను పిచ్చయ్యల గృహాలు అగ్ని ప్రమాదం సంభవించి కట్టుబట్టలతో రోడ్డుపై నిలిచిన బాధితులకు ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి అన్ని కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డుపై నిలిచిన బాధితులను స్వచ్ఛంద సంస్థలు ఇతరులు ముందుకు వచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కొంత సహాయాన్ని అందించామని, మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి బాధితులను ఆదుకుంటే వారి కష్టాన్ని మరింత తీర్చిన వారవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు, కార్యదర్శి బత్తల సురేష్, కోశాధికారి జోగి సువర్ణరాజు, భీమా కోటేశ్వరరావు, కొత్త మల్లికార్జునరావు, నరాలశెట్టి నాగరాజు, బండ్రెడ్డి అంకమరావు, పెద్దమల్లి శ్రీకాంత్, నరాలశెట్టి నాగరాజు, పులిపాటి రాజు, కోడిరెక్క రవి, బొగ్గవరపు శివ తదితరులు పాల్గొన్నారు. గ్రామ శివారులో కాలువ కట్టపై నివసిస్తున్న శ్రీను పిచ్చయ్య గారి గృహాలు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి పూర్తిగా కాలిపోయాయి. కట్టుబట్టలతో రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళకి ఇవాళ మా దృష్టికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ తరఫున కొంత చిరు సహాయాన్ని వారికి అందజేశాము. వారు జరిగిన నష్టాన్ని పూడ్చలేనప్పటికీ మా తోడుగా కొంత చిరు సహాయాన్ని మా సభ్యుల సహాయ సహకారాలతో అందజేసి వారి బాధను తీర్చలేకపోతాను. కొంత సహాయం చేసి కొంత ఓదార్చగలుగుతున్నాం. మిగతా ఆర్గనైజేషన్లు కానివ్వండి, సేవా సంస్థలు కానివ్వండి, ఇంకా ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీళ్ళని ఆదుకొని పాపం వాళ్ళని కొంచెం గట్టెక్కించే విధంగా ఆలోచించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఏమీ లేదు. ఇంట్లో గ్యాస్ సిలిండర్ కానీ, బట్టలు కానీ, బీరువాలో ఉన్న వాళ్ళ సొంత డబ్బులు కానీ, ఆధార్ కార్డులతో సహా మొత్తం బ్యాంక్ పుస్తకాలు సహా కాలిపోయి నిరసరాయలే ఉన్నారు. వీరిని ఆదుకోవడానికి కొంతమంది ముందుకు రావాలని చెప్పి మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. బహిరంగంగా రోడ్లపై చెత్త వేయడం ద్వారా గ్రామాలు స్వచ్ఛతను కోల్పోతాయని కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం బాపట్ల జాతీయ రహదారిలో స్వచ్ఛపథ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ రహదారి పక్కన ఉన్న చెత్త చెదారం పారిశుద్ధ్య కార్మికుల చేత తొలగింప చేయించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలోని మీ గృహాలకు వచ్చినప్పుడు చెత్తను ఇవ్వాలని, గ్రామాన్ని తద్వారా మండలాన్ని తద్వారా జిల్లాని పరిశుభ్రమించుకుందామని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. పెట్టేటువంటి స్వచ్ఛ పదం కార్యక్రమంలో భాగంగా ఈరోజు కర్లపాలెము బాపట్ల హైవేలో ఉన్నటువంటి ఈ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెత్తనంతా కూడా తొలగించడమైంది. దీనికి సంబంధించి మన సచివాలయ సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అదేవిధంగా మన మండలంలో ఉన్నటువంటి 20 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా గమనించి ఇది ప్రజలందరి ఉపయోగం కోసం చేసేటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని రోడ్డు పక్కల, అదేవిధంగా ఊరి ఎలపల ఇలా చెత్త వేస్తే రాబోయేది వర్షాకాలం కాబట్టి దీనివల్ల అనేక రోగాలు వస్తాయి. కాబట్టి దీన్ని నివారించే విధంగా పంచాయతీ సెక్రటరీలు చర్యలు తీసుకుంటున్నారు. అందరి దగ్గర కూడా చెప్తున్నారు. కాబట్టి దీని యొక్క అవకాశాన్ని ప్రజలు మీ ఉపయోగార్థమై దీనివల్ల రాబోయే రోజుల చాలా వర్షాలు పడి సమస్యలు వస్తాయి, రోగాలు వస్తాయి, దోమలు వస్తాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా మనం పరిష్కరించుకోవాలంటే మా గ్రీన్ అంబాసిడర్స్ వచ్చినప్పుడు వాళ్ళకే మీ చెత్తని ఇవ్వాల్సిందిగా కర్లపాలెంలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సాయుధ పోరాటం ద్వారా భారత జాతిని మేలుకొలిపిన గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు అన్నారు. సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా స్థానిక కర్లపాలెం పాఠశాలలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఇనుకొల్లు పోలీసురావు మాట్లాడుతూ దేశ యువతను స్వాతంత్ర్యం వైపు జాగృతి చేసిన గొప్ప పోరాట యోధుడు, నిత్య స్ఫూర్తి సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు కె విమలమ్మ, పుర్ల రాజేష్ విద్యార్థులు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ యొక్క వర్ధంతి సందర్భంగా మరి స్థానిక కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్ యందు హెచ్ఎం గారి సమక్షంలో మరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దేశ భక్తులను, దేశ నాయకులను స్మరిస్తూ వారి ఆశయ సాధనలో మనందరం కృషి చేయాలి. నేటి బాలికలు ఆనాటి స్వతంత్ర సమరయోధులు యొక్క ఆశయ సాధనాలు ఏమిటో ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలల్లో చేయడం ద్వారా వారికి తెలుస్తుంది. కాబట్టి దేశ నాయకులు స్మరించాలి, వారి ఆశయ సాధనలో
మనం కృషి చేయాలి. నిన్నగాక మొన్న 2 రోజుల క్రితము ఆగస్టు 15 దేశం మొత్తం, భారతదేశం మొత్తం ఘనంగా జరుపుకున్నాం. ఇలాంటి మహనీయుల యొక్క కృషి, త్యాగము, వాటి ఫలితంగానే నేడు మీరు అనుభవిస్తున్న స్వతంత్ర ఫలాలు. ఒకప్పుడు బాలికలు చదువుకునే అవకాశం భారతదేశంలో లేదు, మరి విద్యా అవకాశము అందరికీ లేదు. మరి ఎంతో మంది నాయకులు దేశం కోసము పోరాటం చేసి తమ ప్రాణాలు అర్పించి, ప్రాణాలు పెట్టి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. కాబట్టి ఈనాడు భారతదేశం యొక్క కీర్తి, ఖ్యాతి నేటి బాలలుగా ఉన్న మీ మీద ఆధారపడి ఉంది. భవిష్యత్తులో మీరు బాగా చదువుకొని భారతదేశానికి మంచి పేరు తీసుకొని భారతీయ కీర్తి పతాకాన్ని ప్రపంచంలో అనేక దేశాలకు సాధాల్సిన మరి ప్రాముఖ్యత నేటి విద్యార్థులు, యువత మీద ఆధారపడి ఉంది. కాబట్టి అలాంటి మహనీయులను మనం స్మరించుకుంటూ వారి యొక్క ఆశయ సాధనలో మరి అందరం ప్రయాణం చేద్దామని, అందరూ చక్కగా చదువుకొని బాగా పైకి రావాలని కోరుకుంటూ బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు వద్ద వెంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణం నందు మహిమాన్వితమైన నాగేంద్ర స్వామి వారి పుట్ట వద్ద వందలాది మంది భక్తులతో వారంలో ఆదివారం, మంగళవారం 2 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అర్చకులు కేశవాచార్యులన్నారు. నాగేంద్ర స్వామి వారి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా వివాహం ఆలస్యమైన వారికి, వివాహమై సంతానం తొందరగా కలగనటువంటి వారికి స్వామివారి అభిషేకాలు, స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఈ సంకల్పంతో మురళీ వెంకటరమణ, నీరజ దేవి దంపతులు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాలు తెప్పించి వాటికి అభిషేక కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు నిర్వహించే సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం స్వామివారికి నైవేద్యం, నీరాజనం, మంత్రపుష్పాలు, తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బాపట్ల ప్రగతి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మత్స సుధాకర్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా బాపట్ల ప్రగతి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బాపట్ల ప్రగతి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీకి ఆద్యుడైన జూక్వాస్ లూయిస్ డాగ్హోర్ మంటే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసోసియేషన్ అధ్యక్షుడు మత్స సుధాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఫోటోగ్రఫీ ప్రాధాన్యతను వివరించడంతో పాటు ఫోటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కర్లపాలెం మండలం ఎట్రవారిపాలెం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ ఎట్ర శివారెడ్డి అనారోగ్య కారణంగా అంగవైకల్యానికి గురి కావడంతో ఆయనను పరామర్శించి అసోసియేషన్ తరపున సభ్యులు అందించిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. శివారెడ్డికి ప్రభుత్వం ద్వారా పూర్తి అంగవైకల్యానికి సంబంధించిన సహాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అలాగే వయోభారం కారణంగా పని చేయలేక ఇబ్బందులు పడుతున్న షేక్ నూర్ బాషాకు అసోసియేషన్ తరపున బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమంతో పాటు ఆపదలో ఉన్న తోటి ఫోటోగ్రాఫర్లకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ బిఎం జయరావు, వైస్ ప్రెసిడెంట్ మల్లేశ్వర్ రెడ్డి, కోశాధికారి సంఘాన్ని ఏడుకొండలు, జాయింట్ సెక్రటరీ వెంకట్రావు, జూనియర్ రిపీట్ సీనియర్ ఫోటోగ్రాఫర్లు జూలకంటి కృష్ణారావు, జ్యోతి స్టూడియో కృష్ణ, రమణ స్టూడియో రమణ, మాజీ అధ్యక్షుడు నాగిరెడ్డి ఆనంద్, శ్రీనివాసరెడ్డి, షేక్ మజూరుల్లా, శ్రీను, కర్లపాలెం సుబ్బారావు, ప్రశాంత్, భీమయ్య తదితరులు పాల్గొన్నారు. అనగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఈ రోజున లూయిస్ జాక్వస్ మాండే డాగూరే గారు కెమెరాను సృష్టించి దానికి పేటెంట్ తీసుకున్నటువంటి రోజు. ఆ సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కావున ఈ రోజున మన బాపట్లలో కూడా ప్రగతి బాపట్ల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి ఈ యొక్క ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటూ జాక్వస్ లూయిస్ డాగూరే గారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా బాపట్ల పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రణాళిక ప్రకారం ఎలక్టోరల్ రోల్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేత్.
రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. వెంటనే రైతులను ఆదుకోవాలి. మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోన రఘుపతి. బహిరంగంగా రోడ్లపై చెత్త వేయడం ద్వారా గ్రామాలు స్వచ్ఛతను కోల్పోతున్నాయి. కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.